హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా చాలా టేస్టీగా ఉండే బన్ దోస అనమాట. అరకప్పు అటుకులు సగ్గుబియ్యంతో ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ముద్ద అటుకులండి ఇవి. హాఫ్ కప్ తీసుకుందాము. పల్చటి మాత్రం అస్సలు తీసుకోవద్దండి. అటుకులు ఊరికే మెత్తబడిపోతుంది. ఇది వచ్చేసి బన్సీ రవ్వ అనమాట. అరకప్పు వేసుకుందాము. మీరు కావాలంటే తెల్ల రవ్వ కూడా వాడుకోవచ్చు, బొంబాయి రవ్వ. తర్వాత 2 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం అనమాట. లావు సగ్గుబియ్యం తీసుకోండి, సన్నటి వద్దు. ఇప్పుడు దీంట్లో 1 కప్పు మజ్జిగ వేసుకుందాము. దీన్ని ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకుందామండి. దీంట్లో ఇంకా కొంచెం మనం నీళ్ళు కూడా పడతాయి అన్నమాట. ఎందుకంటే అటుకులు సగ్గుబియ్యం ఉన్నాయి కాబట్టి రవ్వ అంతా మంచిగా పీల్చుకుంటుంది మనకి. అందుకని ఒక పావు కప్పు దాకా మనం నీళ్ళు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసేసి మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకుందామండి. అప్పుడే మనకి సగ్గుబియ్యం కరెక్ట్గా నానుతాయి అన్నమాట. లేదంటే తినేటప్పుడు గట్టి గట్టిగా తగులుతాయండి. ఇప్పుడు 30 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, అన్నీ చక్కగా పీల్చుకుందనమాట. మజ్జిగ అంతాను నానిపోయినాయి మొత్తము. కన్సిస్టెన్సీ అనేది బాగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందామండి. మళ్ళీను చూపిస్తాను. సగ్గుబియ్యం చూడండి ఎంత చక్కగా నానిపోయిందనమాట. కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటా మళ్ళీ ఒక పావు కప్పు దాకా అయితే నీళ్ళు పట్టినాయండి. మరి పిండి పల్చగా చేసుకోకుండా జోరు జోరుగా చూడండి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట, కొంచెం థిక్గానే. ఇప్పుడు దీన్ని కలిపేసి పక్కన పెట్టుకుందామండి. దీంట్లో వచ్చి 1 టేబుల్ స్పూన్ నేను జొన్న పిండి వేసాననమాట. మీరు కావాలంటే బియ్యం పిండి అయినా గోధుమ పిండి అయినా ఏదైనా కూడా వేసుకోవచ్చు. ఒక మంచి బైండింగ్ వస్తుందన్నమాట. నేను జొన్న పిండి వేసాననమాట, కొంచెం హెల్తీగా ఉండేదానికి. మీకు కావాల్సినట్టుగా మీరు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. దీంట్లో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు, ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, మినప్పప్పు మనకి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ తురిమిన అల్లం వేసుకుందామండి. మీరు కావాలంటే అల్లం చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను పిల్లలు తీసి పడేస్తారన్న దీంట్లో ఎప్పుడు కూడా తురిమిన అల్లాన్ని యాడ్ చేస్తాను. ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుందామండి. ఉల్లిపాయలు ఏం మనకి ఎక్కువ డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. జస్ట్ మనకి ఆ పచ్చి వాసన పోతేనే సరిపోతుంది. కొంచెం కరివేపాకు, కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుందాము. ఇంకా మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చండి. ఈరోజైతే నేను వెజిటబుల్స్ ఏమి వేయకుండా ఇలా చేస్తున్నాను అనమాట. అంతేను, వేసేసి స్టవ్ ఆపేసుకుందాము. ఆపేసుకొని దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనకు రెడీగా ఉన్న పిండిలో వేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మంచిగా మిక్స్ చేసేసుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి మళ్ళీ. ఎందుకంటే ఇందాక మనం కొంచెమే వేసుకున్నాం కాబట్టి జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకున్న ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, టేస్ట్ ఉంటుంది, డైజెషన్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసేసుకుందాము. కన్సిస్టెన్సీ మాత్రం ఇలానే ఉండాలండి, థిక్‌గా. పిండి మాత్రం జోరుగా చేసుకోవద్దు. ఇప్పుడు వచ్చేసి మనం
తాలింపు కడాయి ఉంటుంది కదా, కొంచెం డీప్‌గా ఉండేది. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. వేసి 3 టేబుల్ స్పూన్లు పిండి వేసుకుందామండి. అప్పుడే మనకి మంచిగా బన్‌లాగా వస్తుందనమాట. బన్ దోసలాగా. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఒక్కొక్క సైడ్ పడుతుందండి కుక్ అవ్వటానికి. మంచిగా మనకి కింద క్రిస్పీగా వచ్చేయాలి. అలానే పిండి లోపల దాకా మనకి ఉడకాలనమాట. అందుకని చూడండి, లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటేనే మనకి కరెక్ట్‌గా కుక్ అవుతుంది. మనకి అడుగునొచ్చేసి మంచిగా ఫ్రై అయిపోయిందండి క్రిస్పీగా. ఇప్పుడు మనం ఇంకో పక్కకు కూడా దీన్ని మార్చేసుకుందాము. చూడండి, సగ్గుబియ్యం అంతా చక్కగా మనకి కుక్ అయిపోయినాయనమాట. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. రెండో పక్క కూడా మనకి 2-3 నిమిషాల పాటైతే పడుతుందండి ఫ్రై అవ్వటానికి. చూడండి, చక్కగా కుక్ అయిపోయిందనమాట. తీసేసుకుందాము. అంతేనండి. అలానే పిండంతా మనం రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసి చూపెడతాను. చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ కూడాను. మనం డైలీ తినే ఇడ్లీ, దోస వీటికి కొంచెం డిఫరెంట్‌గా, కొంచెం వెరైటీగా కూడా మనం చేసినట్టుంటుందనమాట. అలానే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంది. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉండాలండి. అప్పుడే మనకి మంచిగా లోపల దాకా అనేది కుక్ అవుతుందనమాట. చూసారు గదా! ఎంత మంచిగా క్రిస్పీగా వచ్చేసింది. తీసి మనం సర్వ్ చేసుకోవడమేనండి. 2 పక్కల మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి. అంతేనండి. చాలా టేస్టీగా ఉండే అటుకులతో బందోస అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూద్దాం, చూడండి ఓపెన్ చేసి ఎంత చక్కగా కుక్ అయిందో లోపల దాకాను. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.